డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో స్టాక్ బయింగ్ చేయాలనుకుంటున్నాం. దానికి ఏదైనా ఒక మంచి ఫార్ములా చెప్తారా? ద మోస్ట్ కామన్ క్వశ్చన్. సో స్టాక్ బయింగ్ అనేది డెఫినెట్గా చాలా రిస్కీ వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఆల్. స్టాక్ బయింగ్ అని చాలా రిస్క్తో కూడుకుంది. కానీ బయింగ్ చేసేటప్పుడు కూడా జస్ట్ ఏదో ర్యాలీ అవుతుందనో, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రైస్ వెళ్ళిపోయింది అనే రీజన్స్ తోటి ఎంటర్ అవుతున్నారు. కానీ అసలు ఏదన్నా కానీ ఒక స్టాక్ మూవ్ అవ్వాలి అంటే దాని బిజినెస్ని మనం అర్థం చేసుకోవాలి. దాని బిజినెస్ బాగుండాలి, అప్పుడే మనం దాంట్లోకి ఎంటర్ అవ్వాలి అని ఎంతమంది చెప్పినా దాంట్లో మనం అనలైజ్ చేయడానికి మనకు సరైన టూల్స్ తెలియకడం, లేకపోతే చదవడం రాకడం, రకరకాల వాటి వల్ల మనం ఫెయిల్ అవుతూ వస్తున్నాం. సో బేసిక్గా స్టాక్ కొనేటప్పుడు మనం కొనేది ఒక స్టాక్ని కాదు, మనం కొనేది ఒక వ్యాపారాన్ని. సో ఎప్పుడైనా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు, సో ఈ భాషలోనే మాట్లాడదాం, స్టాక్ కొంటున్నాం స్టాక్ అమ్ముతున్నాం కాదు. ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మనం దాంట్లో సహజంగా మనం పట్టించుకోవాల్సిన కొన్ని అంశాలు ఏంటి? ఆ కంపెనీ ఫస్ట్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా? అది మెయిన్. అసలు ఆ కంపెనీ సైజ్ ఎంత మార్కెట్లో? ఇప్పుడు ఒక ఊరుంది, ఆ ఊరిలో 4-5 హోటల్స్ ఉన్నాయి. ఆ 4-5 హోటల్స్లో పెద్ద హోటలా, చిన్న హోటలా? ప్రాఫిట్స్లో ఉందా, లాస్లో ఉందా? అప్పులు ఎంత ఉన్నాయి? సో వాళ్ళు సేల్ జరుగుతున్నా కానీ ఖర్చు ఎక్కువ అవడం వల్ల లాస్లోకి వెళ్తున్నారా? ఇట్లా కొన్ని పారామీటర్స్ బేసిక్ ఉంటాయి కదా. అట్లాంటి బేసిక్ పారామీటర్స్ తోటే మనం కూడా స్టాక్స్ని అనలైజ్ చేయాలి. జస్ట్ కామన్గా కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలి. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాక్ మార్కెట్, స్టాక్స్కి సంబంధించి ఆ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద సైజ్ కంపెనీస్ కాబట్టి వాటి నెంబర్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో బేసిక్గా మనం ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు ఎప్పుడైనా నేను టాప్ టు డౌన్ అప్రోచ్ పెట్టుకోండి అని చెప్తాను. ఫస్ట్ అసలు మనం ఎందులో ఉండాలి? మిడ్లో ఉండాలా, లార్జ్లో ఉండాలా, స్మాల్లో ఉండాలా? ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై చేయాలి. లార్జ్ అని అంటే మనకి టాప్ 100, నెక్స్ట్ 115 మిడ్ అంటాం, తర్వాత 215 స్మాల్ అంటాం. సో బేసిక్ ఇప్పుడు నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే, నేను ఇచ్చేటువంటి ఏదైనా బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు మిడ్, స్మాల్, పెన్నీ స్టాక్స్ వీటికి అయితే పనికి రాకపోవచ్చు. కొద్దిగా మిడ్ వరకు ఏమో వర్కౌట్ అవుతుందేమో, కానీ ఈ పెన్నీ స్టాక్స్ ఇవన్నీ వీటికి వర్కౌట్ కావు. మన లార్జ్ క్యాప్లో నిఫ్టీ 50 లేకపోతే టాప్ 100 కంపెనీస్లో సెలెక్ట్ చేసుకోవడం వరకు కొంతవరకు ఈ అనాలిసిస్ పనిచేస్తుంది. సో బేసిక్గా ఈ అనాలిసిస్ని బేస్ చేసుకుని మనం ఎలా చేయాలి? ఫస్ట్ ఏ సెక్టార్లోకి ఎంటర్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూస్తే ఈ స్క్రీనర్ వెబ్సైట్, ఈ స్క్రీనర్.in వెబ్సైట్ అనేది అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ స్క్రీనర్.in వెబ్సైట్లోకి వస్తే మనం ఏదైనా సెక్టార్లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ అనేది బ్రౌజ్ సెక్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అగ్రి కెమికల్స్, ఇట్లా రకరకాలన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒకటి, యూ కెన్ సెలెక్ట్ ఎనీథింగ్. లైక్ మనకి ఐటీలో కూడా ఇఫ్ యూ కెన్ సీ ఐటీ సాఫ్ట్వేర్, ఐటీ హార్డ్వేర్, ఇవన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. ఐటీలోకి ఎంటర్ అవ్వాలనుకుందాం. ఐటీలోకి ఎంటర్ అయిన తర్వాత సహజంగా చూసేది ఏంటి? ఇందాక మనం అనుకున్నట్టుగా అసలు ఆ మార్కెట్లో వాళ్ళ సైజ్ ఎంత? మన ఊర్లో ఏదైనా బిజినెస్ కొంటున్నామని అంటే వాళ్ళు ఎంతవరకు ఏ సైజులో ఉన్నారు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు వాళ్ళు అనేది చూస్తాం. సో ఫస్ట్ ఉండే కాలంలోనే మీకు అవన్నీ కూడా దాదాపు కనిపించేస్తాయి ఇక్కడ. థర్డ్ కాలంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే, సో బేసిక్గా వాళ్ళ విలువ ఎంత ఒక రకంగా చెప్పాలి అంటే మన భాషలో. సో బేసిక్ ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్స్ అనే ఎఫిషియన్సీ ఇది దాదాపుగా మనకి టీసీఎస్, ఫస్ట్ టీసీఎస్ వచ్చేసరికి సుమారుగా మనకి 15,000 కోట్లకు ఉంది. సో ఆల్మోస్ట్ మనకి హెచ్డిఎఫ్సి, రిలయన్స్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్ టీసీఎస్. దాని తర్వాత వచ్చేసరికి ఇన్ఫోసిస్, ఎస్సీఎల్, విప్రో, ఇట్లా రకరకాల కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఈ కేటగిరీలో ఎన్ని కంపెనీస్ ఉంటాయో అన్ని కంపెనీస్ వస్తాయి, నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తూ వస్తూనే ఉంటాయి. సో బేసిక్గా మనం సాధ్యమైనంత వరకు మరీ ఎక్కువ వాటికి వెళ్ళకుండా ఈ టాప్ కార్నర్లో ఉండే 10-15 వాటిల్లోనే సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీస్లోకి ఒక్కసారి ఇంటర్నల్గా వెళ్ళి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ టీసీఎస్ మీద క్లిక్ చేస్తే మీకు మంచి ట్యాబ్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ మార్కెట్ ప్రైస్ ఎంత, అసలు వాళ్ళ స్టాక్ పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్. ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే ఏంటి? మనం ఒక స్టాక్ను కొనేటప్పుడు ఎంత ఎక్కువ వాల్యుయేషన్ పెట్టి కొంటున్నాం, అది సంపాదించే ₹1 మనం దాదాపుగా ₹32 ఎక్స్ట్రా పేజెస్ కొంటున్నాం అనేది చెప్తుంది ఈ స్టాక్ పిఈ ఒక రకంగా. సో బేసిక్గా ₹32 చాలా ఎక్కువ ప్రైస్ కదా అని అంటే మనం దాంతోనే డిపెండ్ అయిపోకూడదు. ఎందుకంటే బేసిక్ ఐటీ కంపెనీస్కి సంబంధించిన యాక్చువల్ పిఈ ఎక్కడ ఉంటుందో చూడాలి. ఐటీ కంపెనీస్కి ఒక రకమైన ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉంటాయి, ఆయిల్ అండ్ రిఫైనరీకి ఒక రకంగా ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్కి ఒక రకంగా, పబ్లిక్ బ్యాంక్స్ అన్ని ఒక రకంగా. సో బేసిక్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉంటాయి. దాని యావరేజ్గా ఉందా లేదో చూడాలి. అది ఎక్కడ చూడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంతోపాటుగా దాని బుక్ వాల్యూ ఎంత. సో బేసిక్ ఇప్పుడు మనకి టీసీఎస్ అక్కడ దాదాపు ₹4,274 దగ్గర ఉంటే దాని అసలు నికర విలువ, ఎంత అంటే 281. సో కంపెనీ ఒక షేర్ యాక్చువల్ వాల్యూ ₹281. ఈ ₹281కి మన ఎక్సెస్ ఆల్మోస్ట్ ఎంత, 20% అనుకుంటా, 20 టైమ్స్ అనుకుంటా పే చేసి కడుతున్నాం. ఎందుకు? ఆ కంపెనీ అంత గ్రో అవుద్ది ఫ్యూచర్లో అనేది. అదేంటి మనం ఏదో గాల్లో రేట్ ఎస్టిమేట్ చేసి కొనాల్సి వస్తుందని అంటే, బేసిక్ గాల్లో రేట్ ఎస్టిమేట్ చేసే మనం వ్యాపారాన్ని కొంటాం, భూముల్ని కొంటాం. ఒక భూమిని కొంటున్నాం అని అంటే మనం ఏమి రిజిస్టర్డ్ వాల్యూ ఇచ్చి డబ్బులు ఇచ్చి కట్టాం కదా. మార్కెట్లో ఏ రేట్ ఉందో ఆ రేట్ అంటాం.
రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటి ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ ఇస్ ద యాక్చువల్ ప్రైస్. మనం ఏదైతే ఎక్స్ట్రా కడుతున్నామో అది గాల్లో ప్రైజే. ఇన్ ద సేమ్ వే మనకి ఆ మార్కెట్లో దానికి ఉండే డిమాండ్ని బట్టి దాని ప్రైస్ టు బుక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం ఆ బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే, దాని కరెంట్ ప్రైస్తో కంపేర్ చేస్తే దాని బుక్ వాల్యూ ఎప్పుడైనా తక్కువగానే ఉంటుంది. సో బేసిక్ ఈ రెండింటిని మనం చెక్ చేసుకుంటాం కదా, ఈ రెండింటిని చూసాం ఓకే. సో ఇప్పుడు అది ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది ఆ ఐటీ ఇండస్ట్రీ యావరేజ్ కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతుందో తక్కువగా ట్రేడ్ అవుతుందా, అది కూడా ఇంపార్టెంట్. ఆ స్క్రీనర్ వెబ్సైట్లోకి వస్తే మీకు కిందే చార్ట్ కనిపిస్తుంది. ఆ చార్ట్లో మీరు మ్యాక్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పిఈ రేషియో పెట్టుకుంటే ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ మీకు మ్యాక్సిమం జనవరి 2006 నుంచి జాన్ 2024 వరకు మొత్తం డేటా కనిపిస్తుంది కదా. సో యావరేజ్ ఈ స్టాక్కి సంబంధించిన పిఈ ఎక్కడ ఉంటుంది అని అంటే ద మీడియం పిఈ 24. బట్ స్టిల్ మనకి ఇంకా అది కరెంట్ పిఈ మాత్రం కొద్ది వరకు ఎక్కువగానే ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో ఉండేటువంటి అంటే యావరేజ్ దాని పిఈ కంటే ఎక్కువగానే ఉంది. దట్ డజంట్ మీన్ కంపెనీ ఇస్ బ్యాడ్. ఈ ఒక్కదాంతో దాన్ని జడ్జ్ చేయాలంటే లేదు. ఇప్పుడు పిఈ అనేది పెరగదానంటే మనం ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే దాని యావరేజింగ్ పెరుగుతుంది. ఎందుకు? కంపెనీల యొక్క ఆదాయం కూడా పెరుగుతాయి కాబట్టి. కంపెనీ యొక్క ఆదాయాలు పెరుగుతాయి కాబట్టి ఎంత పర్సెంటేజ్ తోటి 15%, 20%, 30% వాటి గ్రోత్ను బట్టి పిఈ రీఅడ్జస్ట్ అవుతుంది. సో కళ్ళు మూసుకొని ఇది ఒకటే పారామీటర్ కాకుండా సో బేసిక్గా ఇది ఒక పారామీటర్. మరి టూ మచ్గా డీవియేట్ అవుతుందా లేకపోతే స్లైట్ డీవియేషనా? సో బేసిక్ ఇక్కడ ఏంటి, మనం ఒక 25 దగ్గర యావరేజ్ ఉంది కదా, సో ±5 or 6 దగ్గర మనం దాన్ని ఫెయిర్ వాల్యూ అంటాం. దీని అబోవ్ ఉంది అనగానే అది ఓవర్ వాల్యుయేషన్ కాదు. ఒక జోన్ పెట్టుకొని దాన్ని ఫెయిర్ వాల్యుయేషన్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం. ఇది పిఈని చూడటానికి. అదేవిధంగా మనకి ప్రైస్ టు బుక్, ఈ ప్రైస్ టు బుక్ కూడా అంటే మన యావరేజ్గా దాని యావరేజ్తో కంపేర్ చేసి ఎంత ఎక్కువ రేటు బట్టి కొంటున్నాం. సో వెన్ కంపేర్ టు దట్ మీడియన్ దాని ప్రైస్ టు బుక్ యాక్చువల్గా 9.4లో ఉండాల్సింది ఇప్పుడు దాదాపుగా 15 వరకు వెళ్ళినట్టుంది. సుమారుగా 15 or 18 వరకు వెళ్ళింది, 15 times. సో బేసిక్గా అది దాని విలువ 280 రూపాయలు అయితే మనం ఏదో 15 times యాడ్ చేస్తే ఇప్పుడు కరెంట్ మార్కెట్ వాల్యూ వస్తుంది. సో దాన్ని మనం యాక్చువల్గా ఇప్పుడు కనుక టీసీఎస్ దివాలా తీస్తే మనకు వచ్చే రేట్ ఎంత అంటే దాని షేర్ ప్రైస్లు 280 రూపాయలు. సో అది సహజంగా ఐటీ కంపెనీస్లో ప్రైస్ టు బుక్ కానీ ప్రైస్ టు ఎర్నింగ్స్ కానీ ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. దాన్ని కొంచెం కిందకి తీసుకొస్తే ఇందాక నేను చెప్పినట్టుగా దాని యొక్క ఇంటర్నల్స్ని మనకు అర్థం చేసుకోవడం రాదు కదా అని అంటే మీకు ఇక్కడే దాదాపుగా స్క్రీనర్లోనే దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి రెండూ రాసేస్తారు. సో వీటిని కొంచెం చదివినా మీకు అర్థమైపోతుంది. సో దీంట్లో ఉన్నటువంటి లైక్ బ్యాడ్ థింగ్స్ ఏంటి, స్టాక్ ఈస్ ట్రేడింగ్ అట్ 15.2 times ఆఫ్ ద బుక్ వాల్యూ. ఇందాక మనం అనుకున్నాం కదా చాలా ఖర్చు పెట్టుకుంటున్నామని, దాన్నే కొంచెం రెడ్ జోన్లో పెట్టి రాశారు ఇది ఒక డిసడ్వాంటేజ్ మనకి అని. సో ద కంపెనీ ప్రీవియస్ సేల్స్ని కొంత లోవర్గా డెలివరీ చేసింది. సో బేసిక్గా లాస్ట్ 4-5 years నుంచి అంటే 2-3 years నుంచి ఐటీ కంపెనీస్ అన్ని కూడా కొంచెం వీకర్ నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నాయి. ఇక్కడ అదే రాశారు, పాస్ట్ 5 yearsలో కొద్దిగా వీకర్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్నాయి. అండ్ దాంతోపాటుగా దాని అడ్వాంటేజెస్ ఏంటి, కంపెనీకి అప్పులు దాదాపుగా లేవని రాశారు. అండ్ దాంతోపాటుగా రిటర్న్స్ ఎలా వస్తున్నాయి. సో ఇవి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. దాంతోపాటుగా వాటి కాంపిటేటివ్ కంపెనీస్ ఏంటి, ఆ కాంపిటేటివ్ కంపెనీస్ యొక్క పిఈ రేషియో ఎలా ఉంది. మన టీసీఎస్ ఏమో 32లో ఉంటే ఇన్ఫోసిస్ ఏమో 28గానే ఉంది. అదేవిధంగా విప్రో అయితే 25గా ఉంది. సో అలానే దాని పియర్ కాంపిటీషన్స్, దాని కాంపిటేటివ్ కంపెనీస్ అన్నీ కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్, వాటి మార్కెట్ క్యాప్ ఎంత, డివిడెండ్ ఈల్డ్ ఎంత వస్తున్నాయి. డివిడెండ్ ఈల్డ్ అని అసలు పట్టించుకోకండి, ఎందుకంటే ఎప్పుడు చాలా కంపెనీలు డివిడెండ్ ఈల్డ్ సరిగ్గా ఇవ్వవు, 1%-2% లోపలే ఉంటాయి. ఈ కాలమ్ని ఎక్స్క్లూడ్ చేసేసి వాటి ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా లేదా అండ్ వాటి యొక్క మార్కెట్ క్యాపిటల్ సైజ్ ఎంత ఉంది, వాటి పిఈ రేషియోస్ అనేది మాత్రం డెఫినెట్గా చూడాల్సిన అంశం. అండ్ దాంతోపాటుగా మన క్వార్టర్లీ రిజల్ట్స్ అంతా అంటే మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా మనం కొంచెం క్వార్టర్లీ రిజల్ట్స్ని కూడా గమనించాలి. ఎందుకనంటే కన్సిస్టెన్స్ గ్రోత్ ఉందా లేదా. దాంతోపాటుగా ఆపరేటింగ్ ప్రాఫిట్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఎలా పెరుగుతోంది, సో దీన్ని కూడా మనం కంపేర్ చేయాలి. ఇఫ్ యూ కెన్ సీ మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది దాదాపుగా జూన్ 2023లో బాగా డ్రాప్ అయింది. దెర్ కుడ్ బి డిఫరెంట్ రీజన్స్. ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. ఎందుకు వాళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గింది అంటానికి కూడా ఎక్స్పెన్సెస్ దగ్గర ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎంప్లాయీ కాస్ట్ పెరిగింది. పర్టికులర్గా ఎప్పటి నుంచి పెరిగింది ఎంప్లాయీ కాస్ట్, June-Septemberలో 59% ఎంప్లాయీ కాస్ట్ పెరిగింది. సో 59% ఎంప్లాయీ కాస్ట్ ఉండటం వల్ల వాళ్ళు డెఫినెట్గా కొంచెం వరకు ఆపరేటింగ్ ప్రాఫిట్ కట్ డౌన్ అయింది. కాకపోతే ఆ జూన్ తర్వాత నుంచి మళ్ళీ రివైవ్ అవుతూ కొద్దిగా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ని. సో బేసిక్ ఈ ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరగాలి అని అంటే వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరగాలంటే ఆర్డర్స్ పెరగాలి. ఎంప్లాయీస్ అనేది వాళ్ళు ఫిక్స్డ్గానే ఉంటారు. సో వాళ్ళకి ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయా లేదా అనేది కూడా మనకి టోటల్గా ఈ డేటాలో చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి ఎంతవరకు పెరుగుతున్నాయి. ప్రాఫిట్స్ అనేది అంటే నెట్ ప్రాఫిట్ అని అంటే మనకి ట్యాక్సెస్ అన్ని పోను. సహజంగా ఏం చూస్తామని అంటే మనం కేవలం ప్రాఫిట్స్ బిఫోర్ ట్యాక్స్ చూస్తాం. దాంతోపాటుగా మనం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా గమనించాలి, ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ వేరియబిలిటీ ఉంటుంది. సో బేసిక్ ఒక కంపెనీ ర్యాలీ అవ్వాలి అని అంటే ఈ ట్యాక్స్ తగ్గిన కంపెనీ ర్యాలీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది కదా. సో నెట్ ప్రాఫిట్ పెరగడానికి అది కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి యూ కెన్ సీ దట్. మీరు గమనిస్తే కొన్ని క్వార్టర్స్ నుంచి వీకర్ నెంబర్సే వస్తున్నాయి. ఎందుకనంటే ఐటీ సెగ్మెంటే లోగా ఉంది.
సో ఇట్లా బేసిక్గా యూ విల్ హ్యావ్ లైక్ డిఫరెంట్ డేటాస్. అక్కడేమో క్వార్టర్లీ చూసాం, ఇక్కడేమో ఇయర్లీ చూసాం. ఇయర్లీ దాని గ్రోత్ ఎట్లుంది, క్వార్టర్లీ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, నెట్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ కనిపిస్తుంది. దీని టోటల్ సమరీ, ఆ నెంబర్స్కి సంబంధించిన టోటల్ సమరీ కూడా ఒక రకంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో కాంపౌండ్ ప్రాఫిట్ ఎంత స్పీడ్తో గ్రో అవుతుంది, లాస్ట్ 3 years ఎంత, 5 years ఎంత, 10 years ఎంత, అదేవిధంగా స్టాక్ సిఏజిఆర్, ఆ స్టాక్ ఎంత సిఏజిఆర్ని డెలివరీ చేస్తుంది. సో లాస్ట్ 5 years దాని యొక్క రిటర్న్స్ చాలా వీకర్గా ఉన్నాయి, మేబీ 1 yearలో కొద్దిగా ఇచ్చింది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉంది, ఈ పర్సంటేజెస్ అన్నీ కూడా ఈ కన్సాలిడేటెడ్ డేటా మొత్తాన్ని కింద మీకు ఇచ్చేస్తారు. సో బేసిక్గా మనం కష్టపడి దాన్ని అనలైజ్ చేయడం నాకు రాదు అని టెన్షన్ పడనవసరం లేదు. సో ఏవైతే డేటాస్ మీకు కంఫర్టబుల్గా ఇందులో ఉంటాయో వాటిని చదివే ప్రయత్నం చేయండి. 1-2 సార్లు చదివితే డెఫినెట్గా అర్థమవుద్ది. 1-2 సార్లు ఫెయిల్ అవుతామేమో, కానీ 3వ సారి సక్సెస్ అవుతాం. అది అర్థమయ్యేదాకా పెద్ద అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయకుండా చిన్న అమౌంట్స్ని వీటిని చదివి చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. పెద్ద అమౌంట్ బెట్ చేస్తే మన అనాలిసిస్ రాంగ్ అయితే సమ్టైమ్స్ ఫెయిల్ అవుతాం. సమ్టైమ్స్ మనకు అక్కడ అనాలిసిస్ కరెక్ట్ అయినా కానీ మార్కెట్ డిఫరెంట్గా రియాక్ట్ అవ్వచ్చు. సో ఒకేసారి పెద్ద అమౌంట్స్ కాకుండా చిన్న అమౌంట్స్ తోటి అక్కడ వచ్చేటువంటి రిజల్ట్స్కి అనుకూలంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు మనం ఒక స్టాక్ను కాదు వ్యాపారాన్ని కొంటున్నాం అన్న పద్ధతిలోకి ఎంటర్ అవుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.